బీఆర్ఎస్ పార్టీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల పాటు రైతులకి నీళ్లివ్వకుండా ప్రాజెక్టు పేరుతో జేబులు నింపుకున్న వారు ఇప్పుడు తమపై విమర్శలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ యాదాద్రి జిల్లా పర్యటనలో పాల్గొన్న ఆయన గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏ ఒక్క ప్రాజెక్ట్ ని సరిగ్గా కట్టలేదన్నారు. కందమల ప్రాజెక్టుపై హరీష్ అభ్యంతరం దేనికో చెప్పాలన్నారు ఉత్తమ్. ఎవరు అడ్డుపడినా కందమల ప్రాజెక్టు ఆగదని స్పష్టం చేశారు మంత్రి. హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇస్తారు. కందమల్ల రిజర్వాయరు ఎందుకు పనులు మొదలు పెడుతున్నారు అని మొదలు పెడతా అది ఏడుపు అర్థంగా ఉంటున్నా. నేను మీరు 10 ఏళ్ల పాటు పని చేయలేదు, మేము ఆ పనులు పూర్తి చేస్తామంటే మరి వారి విమర్శలు అర్థమైతలేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుపడ్డా వద్దన్నా కందమల్ల రిజర్వాయర్ పనులు మొదలు పెడుతున్నాం, పూర్తి చేస్తాం. 1.4 టీఎంసీ నీళ్లు నింపుతాం, 60,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాం. మరి వాళ్ళలాగా 10 ఏళ్ల పాటు ఇరిగేషన్ శాఖ అంటే రైతులకు నీళ్లు కాదు, జేబులు నింపుకోవడం. ఎక్కడా నీళ్ళు ఇవ్వలే. వాళ్ళు కట్టిన ఏ ప్రాజెక్టులో కూడా సరిగ్గా నీళ్ళు ఇవ్వలే.